సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు సమస్య వలయంలో కొట్టుమిట్టాడుతున్నారు. కనీస సౌకర్యాలు లేక అవస్థల పాలవుతున్నారు. 3 పూటల భోజనానికి నోచుకోక అర్ధాకలితో అలమటిస్తున్నారు. కష్టాల కడలిలో చదువు కొనసాగించలేకపోతున్నారు. భావి భారత పౌరుల సంక్షేమమే ధ్యేయమని సభలు సమావేశాల్లో ఊదరగొట్టే పాలకులు ఆచరణలో విఫలమవుతున్నారు. వసతి గృహాలకు అరకొర కేటాయింపులు చేస్తూ చేతులు దులిపేసుకుంటున్నారు. పర్యవేక్షణ లోపం, అధికారుల నిర్లక్ష్యం వల్ల వసతి గృహాల్లో ఉండే పేద విద్యార్థులు నానా కష్టాలు ఎదుర్కొంటున్నారు. నాసిరకం భోజనం వల్ల అనారోగ్యాల పాలవుతున్నారు. అది కూడా 3 పూటలు అందక ఆకలితో అలమటిస్తున్నారు. కరీంనగర్ జిల్లా వేములవాడలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో 28 మంది విద్యార్థులు ఉన్నారు. కొన్ని రోజులుగా విద్యార్థులకు సంక్షేమాధికారి నరకం చూపిస్తున్నారు. ఒక్క పూట భోజనం పెడుతూ చీదరించుకుంటున్నారు. దిక్కుతోచని స్థితిలో ఎక్కడ పెళ్లిళ్లు జరుగుతాయో అక్కడికి వెళ్లి కడుపు నింపుకుంటున్నారు. అసలేమో అమ్మ నాన్నేమో వేసేది సార్, మాకు రోజు అన్నం సరిగా పెడతలేడు సార్, కడుపు నిండా అస్సలుగా పెడతలేడు. మజ్జిగ, పాలు, రాగి మట్లో మాత్రం పురుగులు వస్తాయి సార్. ఈ బియ్యం లేదా సార్, లోపల మెరుగడేమో మేమే తీయాలి సార్. ఇంకా అమ్మ వచ్చినప్పుడేమో ఏం తీయాలి సార్, పోయేటప్పుడేమో కవర్లు ఏమో వేసుకొని వెళ్తా సార్. వాచ్మెన్ బగ్గ కొట్టిండు సార్, మొత్తం దెబ్బలు తాకినాయి సార్. వార్డెన్ సార్ చెప్తేనేమో పట్టించుకోడు. ఆ వార్డెన్ సార్ ఏందో కానీ అక్కడి నుంచి ఏం వచ్చినా తీసుకుంటాడు, కానీ మాకైతే ఇయ్యరు సార్. సార్ ఎప్పుడు వస్తాడో ఏమో, మేము ఉన్నప్పుడైతే ఏదో ఒకటి అడుగుతామని రాడు సార్. మేము పోయినాక బడి పోయినాక మెల్లగా వచ్చి ఏమో ఈ సామాన్ ఇచ్చి పోతాడు సార్. సార్ మాకేమో హాస్టల్లో సార్ వార్డెన్ సార్కు మేము పని చేసడానికి వచ్చినాము, చదువుకోవడానికి వచ్చినామంటారు. చదువుకోవడానికి వస్తే మేము మరి సార్ ఎందుకు మరి మాకు పనులు చెప్పిస్తారు, చెప్తేనేమో సార్ చెప్పమంటారు, కానీ సార్ చెప్తే సార్ పట్టించుకోక ఈ వార్డెన్ సార్ ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి. ఈ వార్డెన్ సార్ లేకపోతే మంచిదని అందరం అనుకుంటున్నాం. ఇబ్బందులకు గురి చేస్తున్న వసతి గృహ సంక్షేమాధికారి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.